హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో ఫ్రైడ్ పొటాటో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. నిమిషాల్లో ఇంట్లో వాళ్ళకి ఏదైనా టేస్టీగా ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసి పెట్టాలనుకుంటే ఇది తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి టేస్ట్ చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ తప్పకుండా ఇంట్లో వాళ్ళందరూ దీన్ని ప్రిపేర్ చేసి పెట్టమంటారా, అంత బాగుంటుంది. దీనికోసం నేను ఇక్కడ 2 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకున్నానండి. వీటిని పైన చర్మం రిమూవ్ చేసి ఇలాగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, ఇది మీ కారానికి సరిపడా క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక చిటికెడంత పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కార్న్ ఫ్లోర్ వద్దనుకునే వాళ్ళు బియ్యం పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు. బియ్యం పిండి కంటే కూడా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా బాగా క్రిస్పీగా వేగుతాయి అన్నమాట మనం ఫ్రై చేసేటప్పుడు. ఇప్పుడు ఈ విధంగా అన్ని చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయకండి, ఎందుకంటే ఈ పొటాటోస్ లోని వాటరే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకుని బాగా వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా, వీటన్నిటిని చక్కగా విడివిడిగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. చక్కగా మనం వీటిని కాసేపు అలాగే వదిలేసేయండి. కాసేపు వదిలిన తర్వాత ఇలా మరోవైపుకి తిప్పుకుంటూ బాగా ఫ్రెంచ్ ఫ్రైస్ ని ఫ్రై చేసుకుంటాం కదా, ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అలాగే కూడా తినేసేయచ్చండి, స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ అంతా పంపేసి ఒక 2-3 టేబుల్ స్పూన్లంత ఆయిల్ మాత్రం ప్యాన్ లో ఉంచుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ కంటే కొంచెం సోంపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చక్కగా చిట్పట్లాడి వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి 1-2 పచ్చిమిర్చిని ఇలా చీల్చి యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్న సన్న ముక్కలుగా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలండి. ఈ ఉల్లిపాయలను ఫ్రై చేసుకునే టైంలోనే ఇందులోకి ఒక 2 రెమ్మల ఫ్రెష్ కరివేపాకుని యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఇక్కడ ఉప్పు వచ్చేసి మీరు రైస్ కి సరిపడా సాల్ట్ ఒకేసారి యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక చిటికెడంత పసుపు వేసేసుకుని చక్కగా ఉల్లిపాయల్ని బాగా వేగనివ్వాలి. ఈ విధంగా ఉల్లిపాయలు అయితే చూస్తున్నారు కదా, మరి రంగు మారిపోకుండా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి ఇందులోకి మీ కారానికి సరిపడే కారం పొడి, నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత కారం పొడిలోని పచ్చివాసన పోయేంత వరకు వీటిని వేగనివ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్న దానిలోకి మనం ముందుగానే పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల వరకు రైస్ యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ మీరు సోనా మసూర రైస్ కానీ బాస్మతి రైస్ మీ కంఫర్ట్ కి తగినట్టు ఏ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ రైస్ పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి బంగాళదుంప ముక్కలు, అలాగే ఫ్రెష్ కొత్తిమీరని సన్న సన్నగా తరిగి వేసేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసే విధంగా మనం దీన్ని కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మనం కలుపుకున్న తరువాత స్టవ్ ని ఆఫ్ చేసేసేయచ్చు. అంతే అన్నమాట, ఎంతో ఈజీగా చేసుకునే టేస్టీ ఫ్రైడ్ పొటాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎటువంటి సాసులు లేకుండా మనం పిల్లలకి హెల్తీగా ఫ్రైడ్ రైస్ చేసి పెట్టాలనుకున్నా ఇది బెస్ట్ ఆప్షన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది అసలు. సో తప్పకుండా మీరు దీన్ని ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత నచ్చినట్టయితే లైక్, షేర్, ఇంకా కామెంట్ చేసేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.